కలుగునుగా. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానము తెలియపరచబడవలెనని ఇప్పుడు ఉద్దేశించి యేసుక్రీస్తునందు నిత్య సంకల్పమట ఇది. పరలోకములో ప్రధానులకు అధికారులకు దేవుడికి దగ్గరున్న వాళ్ళు వాళ్ళకి తెలియదా దేవుని వ్యక్తిత్వం, దేవుని కదలికలు, దేవుని పనితీరు, దేవుని మనస్తత్వం? తెలియదనే చెప్తుంది లేఖనం. ఎందుకంటే మనల్ని దేవుడు సృష్టించిన తీరు వేరు. మట్టితో చేశాడు మనల్ని, వాళ్ళని ఏకదం మహిమతో చేసేసాడు. అర్థమైందా? ఒకేసారి వాళ్ళని మహిమతో చేసేసాడు, మనల్ని మట్టితో చేశాడు. వాళ్ళకేమో అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి లోకం ఇచ్చాడు, మనకేమో అగసాట్ల మరి లోకం ఇచ్చాడు. మరి 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 ఇప్పుడు మరి ట్రైనింగ్ కదా మంది, వాళ్ళకేం ట్రైనింగ్ లేవు. జస్ట్ ట్రైనింగ్ పొందే మనకు పరిచర్య చేయటానికి వాళ్ళ పని. మనల్ని ఎందుకంటే వాళ్ళకు కూడా దక్కని స్థానం మనకి ఇవ్వడానికి. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి ఒక స్వభావం ఉంది. ఆ స్వభావములో మనల్ని పాలివారలుగా చేయటానికి మనల్ని ఈ విధంగా చేశాడు ఆయన. పేతురు గారు చెప్పాడు ఈ మాట, నాకు కూడా తెలియదు, నీకు కూడా చెబుతాడు. చూడండి, పేతురు రాసిన 2 పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడు, 5వ లైన్, 4వ వచనం 5వ లైన్, లేకపోతే 4వ వచనం అంతా చదువు. ఏమైంది? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఎందులో పాలివారగునట్లు? అందరు చెప్పండి. ఆదికాండం 1:26 మీకు గుర్తుందా? ఒక్కసారి తీయండి. ఆదికాండం 1:26 ఒక్కసారి తీయండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అదేంది స్వభావం మెన్షన్ చేయలేదండి అక్కడ? 2 అక్కడ యాడ్ అయినాయి కదా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నాడు. స్వరూపం పోలిక ఉంటే సరిపోయిద్దా? స్వభావం రావద్దా? స్వరూపము పోలిక దేవుడు చేత్తో చేసేవి, స్వభావము అనుభవం ద్వారా రప్పించేది. అది విషయం. ఇప్పుడు 2 అప్పుడే అయిపోయినాయి. 3వది ఇప్పుడు పని జరుగుతుందన్నమాట.